ఈరోజు ఈ కార్యక్రమానికి బాగా కష్టపడి పనిచేసిన వ్యక్తి సహచర మంత్రివర్గ సభ్యులు హౌసింగ్ మినిస్టర్ అయినటువంటి పార్థసారథి గారికి, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు, గవర్నమెంట్ విప్ అయినటువంటి అరవల శ్రీధర్ గారు, చైర్మన్ ఏపీ హౌసింగ్ బోర్డు బత్తుల తాతయ్య బాబు గారు, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇండ్లు పూర్తి చేసుకున్నటువంటి శ్రీమతి హేమలత గారు, శ్రీమతి ముంతాజ్ గారు, చాలా సంతోషం. వాళ్ళిద్దరూ ఇండ్లు పూర్తి చేసుకుని ఈరోజు గృహప్రవేశం చేసే ఈ రోజున వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకు అన్ని శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న వారిద్దరికి కూడా అభినందనలు. వీరే కాకుండా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా శాంక్షన్ అయినటువంటి హౌస్ శాంక్షన్ చేశాం. అంజనమ్మ, ఈవిడ కూడా ఈ ఊరే ఎరుకల కులం. ఆ అమ్మాయికి కూడా ఈరోజు ఇల్లు ఇచ్చాం. ఆ అమ్మాయికి కూడా అభినందనలు. తొందరలోనే ఇల్లు పూర్తి చేసి మళ్ళీ ఈ గవర్నమెంట్ ఉండంగానే మీకు గృహప్రవేశం చేసే చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు కుటుంబాలు 2 సెలెక్ట్ చేశాం. ఒక సెలెక్ట్ చేశాం ఏదైతే పతన్ మాబ్జన్ ఆ అమ్మాయిని P4 కింద దత్తత తీసుకోవడానికి వచ్చినటువంటి మార్గదర్శి చంద్రకాంత్ గారు, వారికి జిల్లా కలెక్టర్ గారు, అదే మరిగా అజయ్ జైన్ స్పెషల్ సెక్రటరీ హౌసింగ్, వారందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను దేవగుడిపల్లికి వచ్చాను, రాయిచోటి నియోజకవర్గానికి వచ్చాను, రెండోసారి వచ్చాను. మా ఆడబిడ్డల ఉత్సాహం, రాయిచోట్లో ఉండే ప్రజల అభిమానం చూస్తే నా జీవితంలో చాలా ఆనందం కలుగుతూ ఉంది. నిన్ననే నేను ఒక కార్యక్రమం కనిగిరిలో ప్రారంభించాను. దగ్గర 97 పరిశ్రమలకు ప్రారంభాలు కానీ ఫౌండేషన్ వేశాం. నేను ఒక మాట చెప్పాను అక్కడ, రాబోయే రోజుల్లో ఒకప్పుడు మీకందరికీ చెప్పాను, మీరు మీ పిల్లల్ని బాగా చదివించండి, డబ్బులు కాదు, చదివించగలిగితే వాళ్ళు ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుందని ఆ రోజు నేను చెప్పాను. ఐటీకి ప్రాధాన్యత ఇమ్మన్నాను. నన్ను నమ్మి చదివించిన వాళ్ళు ఇక్కడ మన ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దేశం మొత్తం ఉద్యోగాలు వచ్చాయి, విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి. వీరందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా. అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఈరోజు మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి మిమ్మల్ని తీసుకుపోవడానికి నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీకు రావాలి. అందుకే ఆ కార్యక్రమానికి నిన్నే శ్రీకారం చుట్టాను. ప్రతి ఒక్క నియోజకవర్గంలో MSME పార్కులు పెడతాం. ఆడబిడ్డలున్నారు, నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. తొందరలో మీలో చాలా మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత నాది. ఈరోజు మిమ్మల్ని చూస్తే 50,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకుంటున్నారు. ₹1 కూడా ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తలైతే సరిగా కట్టకుండా ఏదో ఒక విధంగా ఎగ్గొట్టాలని చూస్తే మా ఆడబిడ్డలందరూ
నీతి నిజాయితీగా తిరిగి డబ్బులు పే చేస్తున్నారు, 100% పే చేస్తున్నారు. ఇంకొక పక్కన నేను ఒకప్పుడు పొదుపు ఉద్యమం నేర్పించాను మీకు. మీరు రూపాయి పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తాన్నాను 30 ఏళ్ల కంటే ముందు. ఆ విధంగా పొదుపు చేసుకున్న డబ్బులు ఇప్పుడు మీ దగ్గర 25,000 కోట్లు ఉందంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు ముందుకు పోతున్నాయి. ఇప్పుడు మీ అందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత మీకు తెలిసిన పని. పచ్చళ్ళు పెట్టడం, లేకుంటే చిన్న చిన్న పనులు చేయడం, ఏ పని చేయగలిగే చిన్న హోటల్ పెట్టుకోవడం, ఏం చేయాలనో చేయించే బాధ్యత నాది. అలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తా, అది అందిపుచ్చుకునే బాధ్యత మా తెలుగింటి ఆడపడుచులని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇంకో పక్క అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, 2029కి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం. అది నెరవేర్చడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాం. ఇల్లంటే 4 గోడలు కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబానికి గౌరవం, ఒక కుటుంబానికి సంతోషం, మీ భవిష్యత్తుకు నాంది, ఒక భద్రత, ఒక చిరునామా. మీరు ఎక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది. 2029కి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అదే నా ఆశయం. ఈ ఇండ్లు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభించింది 1984లో ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా. ఎన్టీఆర్ ప్రారంభించాడు, తెలుగుదేశం ప్రారంభించింది. దేశంలో ఎక్కడ కూడా అంతవరకు పక్కా ఇళ్ళు నిర్మాణం చేయలేదు. అంతవరకు జరిగింది ఎక్కడికక్కడ మీరు చూస్తే గుడిసెలు వేసేవాళ్ళు. ఆ గుడిసెలు గాలు ఎగిరిపోయేటివి, మళ్ళా మీ జీవితాలు గాల్లో కలిసిపోయేటివి. అలాంటిది ఎన్టీఆర్ ఆలోచించారు, నా పేదవాళ్ళు ఉండవలసింది పూరింట్లో కాదు, వీళ్ళకు పక్కా ఇల్లుండాలని నిర్మాణం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఉదాత్తమైన కార్యక్రమం నేను ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్తున్నా. ఆ రోజు ఆయన చెప్పింది కూడు గూడు గుడ్డ, ఈ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం. దాంతోనే ఈరోజు మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. ఆ రోజు ప్రారంభించిన ఉద్యమం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల 2029కి పూర్తి చేసే బాధ్యత నాది. ఆ తర్వాత మీరు డబ్బులు సంపాదిస్తే మళ్ళా ఇల్లు కొట్టేసి కొత్త ఇల్లు కట్టుకోవచ్చు. అది నిరంతరం చేసే పని. అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోదాం. 17 నెలలు అయింది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. నాకు అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు, 4వసారి ముఖ్యమంత్రి. నేను ఎప్పుడొచ్చినా పరిపాలనలో పట్టుంటుంది, భవిష్యత్తు ఆలోచించుకొని ఒక విజన్తో ముందుకు పోతాం. కానీ ఈసారి మాత్రం నాకు ఇప్పుడు కూడా అంతుపట్టడం లేదు, నాడి దొరకడం లేదు. అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆర్థికంగా దివాలా తీశాం, అప్పటికితే ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. కేంద్రం ఇచ్చే స్కీములన్నీ కూడా మన వాటా కట్టకుండా ఆ స్కీములన్నీ కూడా డీఫంక్ట్ అయిపోయినాయి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం వచ్చే డబ్బులతో కొన్ని స్కీములు వాళ్ళు రూపకల్పన చేస్తారు, మనకు వచ్చే డబ్బులతో వాళ్ళు ఇచ్చే స్కీములు తీసుకొని మనం అదనంగా చేస్తాం.
కానీ కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకపోతే నష్టపోయేది పేదవాళ్లే. ఈరోజు నరేగా ఉంది, 100% కేంద్రం గ్రాంట్గా ఇస్తుంది, 10% మనం ఖర్చు పెట్టాలా. ఆ 10% ఖర్చు పెట్టకపోతే ఎవరికి నష్టమని మిమ్మల్ని అడుగుతున్నా. కొన్ని కార్యక్రమాల్లో నేను ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్, ఈ రాయచోటి ప్రాంతంలో ఈరోజు చాలామంది మైక్రో ఇరిగేషన్ పెట్టుకొని దర్జాగా రైతాంగం పైకి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నేను చూపించిన చొరవ, రాయలసీమలో రైతాంగానికి 90% సబ్సిడీ ఇచ్చాం, ఎస్సీ ఎస్టీకి అయితే 100% ఇచ్చాం. అలాంటివన్నీ కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా నిలిపేసే పరిస్థితికి వస్తే అక్కడి నుంచి ఒకటి అన్నీ కూడా మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే 17 నెలల్లో డబ్బులు లేకపోయినా అనేక ఇబ్బందులుంటే అన్నీ కూడా నిలదొక్కొని ఈరోజు ఒక్క రోజున 3,192 ఇళ్ళు గృహప్రవేశం చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, మీ మీదుండే అభిమానం. ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు రకరకాల స్కీమ్స్ అన్నీ పిఎంఏవై కింద 2,28,000, పిఎంఏవై గ్రామీణ ఇండ్ల కింద 65,000, జన్మన్ ఇండ్లు ఒక 6,800, మొత్తం కలిసి 3 లక్షల ఇండ్లు పూర్తి చేశాం. ఈ అన్నమయ్య జిల్లాలో 67,936 ఇండ్లు ఆమోదం పొందాయి. ఇవన్నీ కూడా 10,900 ఇండ్లు ఇప్పుడు పూర్తి చేశాం. ఒక రాయచోట్ల 17,093 ఇళ్లు మంజూరైతే 2,694 ఇళ్లు పూర్తి చేశాం. దేవగూడిపల్లిలో 43 ఇళ్లు నిర్మాణాలు ఉన్నాయి, 18 పూర్తి చేశాం. మిగిలిన అన్ని ఇండ్లు కూడా మళ్ళీ ఉగాది రోజున పూర్తి చేసి మీకు గృహప్రవేశాలు చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను, 14-19లో దగ్గర 23,40,000 ఇండ్లు శాంక్షన్ చేశాను, 8 లక్షల ఇండ్లు పూర్తి చేశాం. అంటే 43,000 కోట్ల రూపాయలు ఇండ్ల కోసం శాంక్షన్ చేసి 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత పేదవాళ్ళ ఇంటిని కూల్చే పరిస్థితికి వచ్చారు. 4,73,000 ఇండ్లు రద్దు చేశారు. ఇంకొక పక్క 2,73,00,000 మంది మామూలుగా పేదవాళ్ళు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకుండా 900 కోట్లు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. నేను వస్తానే ఒకటి ఆలోచించాను, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, పేదవాడికి అండగా ఉండాలి, మీరు ఇల్లు కట్టుకున్న దానికి మీకు తిరిగి ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత, 900 కోట్లు కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. పేదవాళ్ల కష్టాలు తెలిసిన ప్రభుత్వం. ఇల్లు కట్టుకొని అప్పు చేసి ఆ అప్పు కూడా ఇవ్వకపోతే, మనం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోతే ఆ కుటుంబం అప్పుల ఉబిలో చిక్కకపోయి చాలా సమస్యలు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క పట్టణ ప్రాంతాల్లో నేను ఆ రోజు ఆలోచించి దగ్గర 7 లక్షల ఇండ్లు శాంక్షన్ చేశాం. 7 లక్షల ఇండ్లు కూడా మీరు చూస్తే 104 మున్సిపాలిటీల్లో 4,54,706 యూనిట్లు, 34 ప్యాకేజీల కింద పెద్ద టౌన్షిప్ల నిర్మాణం చేశాం. ఆధునికమైనటువంటి నగరాలు నిర్మాణం చేశాం. అవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అస్తవ్యస్తం చేసి కుక్కలు జింపిన విస్తరిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఫ్రీ అన్నారు, మాట నిలబెట్టుకోలేకపోయారు, అక్కడ రోడ్లు కూడా వేయలేకపోయారు. ఇలాంటి చాలా అవకతవకలు జరిగి మొత్తం
ఈ ఇళ్ల నిర్మాణం ఒక భ్రష్టు పట్టిన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. కొత్తగా ఇండ్లు కడతామన్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఇంటికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు పేదవాళ్ళకు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతంలో 1 సెంటు, గ్రామీణ ప్రాంతంలో 1.5 సెంటు, అది కూడా ఊర్లో కాదు, ఎక్కడో అడవిలో, ఎక్కడో చెరువులో, ఎక్కడో వాగులో ఇచ్చారు. అదే మరి ఇంకొక పక్క మీరు చూస్తే చాలా భయంకరంగా అవినీతి చేశారు. గవర్నమెంట్ భూమి తీసుకోవడం, దాని మీద లో లెవెల్ అని, దాని మీద లెవెల్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కట్టే పన్నులన్నీ కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా చేయడమే కాకుండా ఎక్కడా రోడ్లే లేదు, డ్రైనేజ్ లేదు, మంచినీరు లేవు, కరెంటు లేదు. ఎవరన్నా పోవాలంటే అక్కడ పాములు ఇవన్నీ చూసి భయపడే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా మీ జీవితాలతో ఆడుకున్నారు. చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే పేదవాళ్ళకు కట్టే ఇండ్లకు ఇవ్వాల్సిన ఇసుకలో కూడా పంది కుక్కలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు. అంటే పేరు మీది వీళ్ళు ఎక్కడెక్కడికో పంపించి అందులో దోచుకుంటే అందులో నుంచి గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు కట్టింది సేంద్రేజ్ కింద. పేరు మీది, ధనం ప్రభుత్వాన్ని, దోచుకున్నది పెత్తందారులు, దోపిడీదారులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నీ కూడా ప్రక్షాళన చేశాను. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇది పేదవాళ్ళ ప్రభుత్వం. మీకు న్యాయం చేయడం కోసం అనునిత్యం పనిచేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే పేదవాళ్ళకి ఇచ్చే సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇప్పుడు నేను వస్తానే మళ్ళీ కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా రాష్ట్రం కూడా కేంద్రం మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో 2,50,000 ఇస్తారు, గ్రామీణ ప్రాంతంలో 2 లక్షలు ఇస్తారు. దీనికి అదనంగా బీసీలకు, ఎస్సీలకు 50,000, గిరిజనులకు 75,000, ఇంకో పక్కన పీవీటీజీ అంటే ప్రిమిటివ్ గిరిజన్స్ ఉంటారు, చాలా అడవుల్లో దూరంగా ఉంటారు, అలాంటి వాళ్ళకు అదనంగా 1 లక్ష ఇస్తున్నాం. వీడికి వస్తానే రాయిచోటికి మా మైనారిటీ ముస్లిం సోదరిమణులు జ్ఞాపకం వచ్చారు. అందుకే చెప్తున్నా, ముస్లింలకు కూడా బీసీలు, ఎస్సీలతో సమానంగా 50,000 అదనంగా ముస్లింస్కి ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నా, అందరితో సమానంగా మీకు కూడా ఇస్తాం. దీనివల్ల ఈరోజు 5,98,000 ఇండ్లు, దగ్గర 6 లక్షల ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు లేక నిలిపేశారు. దీంతో వాళ్ళందరూ కూడా కట్టుకునే పరిస్థితి వస్తుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 3,220 కోట్లు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, దీనివల్ల బీసీలకు 3,75,000 కుటుంబాలకు లాభం వస్తుంది, ఎస్సీలకు 1,57,000 వస్తుంది, ఎస్టీలకు 46,000 వస్తుంది, 22,000 మంది ఆదివాసులకు వస్తుంది. ఇప్పుడే మైనారిటీస్ ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి తప్పకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నాను, రేపు రాబోయే రోజుల్లో ఏదైతే తెలుగు సంవత్సర నూతన సంవత్సరం రోజు ఉగాది, ఆ రోజున 5,90,000 గృహ ప్రవేశాలు చేపించే బాధ్యత నాది. మా మంత్రి గారికి ఈరోజు ఆదేశాలు ఇస్తున్నా, సెక్రటరీ కూడా ఆదేశాలు ఇస్తున్నా, పూర్తి చేసే బాధ్యత మీది. చేయకపోతే మాత్రం ఒప్పుకోనని ఈ రాయిచోట్లో మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత మీరందరికీ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాను,
అన్ని ఎన్యూమరేట్ చేస్తున్నాం. ఎవరెవరికి ఇల్లు లేదో వాళ్ళ పేర్లన్నీ రాస్తున్నాం. మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ పేర్లన్నీ నమోదు చేసుకోండి. ఒకవేళ పెద్దవాళ్ళు కానీ పిల్లలుంటే నేను ఒకటి కొత్తగా ఆలోచిస్తున్నాను, విడిపోకుండా కలిపాలని. అవసరమైతే పేరెంట్స్ ఉంటారు, పెళ్ళైన పిల్లలు ఉంటారు, ఇద్దరికి కూడా కలిపి ఒక ఇల్లు ఇస్తాం, 2 ఇండ్లు ఇస్తాం. ఒక గోడ కామన్గా కట్టి 2 ఇండ్లు ఒకటే ఇచ్చి కుటుంబాలని విడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు. కుటుంబాలని కలపాలని నేను ప్రయత్నం చేస్తాను. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే అన్ని సమస్యలే. ఒక సెక్యూరిటీ, కుటుంబం ఒకటిగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా 2029కి మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అదే సమయంలో మీ సొంత ఇల్లుంటే, ఇంటి జాగా ఉంటే కట్టుకోండి. మీకు లేకపోతే ఇప్పుడు ఉండే జాగాల్లో ఇస్తాం, లేకపోతే అక్విజిషన్ చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో ఉంటే ఎంతవరకు వీలైతే అకామిడేట్ చేస్తాం. లేకపోతే 1+2 కానీ 3 కానీ అపార్ట్మెంట్స్ కట్టి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా చేసి ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇంటి జాగా లేని వాళ్ళు లేకుండా చేస్తాను, అందరికి ఇస్తాం. ఇండ్లు కట్టిస్తాం, ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇస్తాం. ఇంటిపైనే సోలార్ కరెంటు తయారు చేసుకుని పేదవాళ్ళైతే ఉచితంగా 100% ఎస్సీ ఎస్టీలకు ఇస్తాం, బీసీలకు అయితే సబ్సిడీ ఇస్తాం. తద్వారా మీరెవ్వరు కూడా కరెంట్ అనేది మళ్ళీ బిల్లు కట్టే పరిస్థితి లేకుండా చేసే బాధ్యత నాది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఇప్పుడు కరెంటు మాత్రం మన ఇంటిపై నుంచే ఉత్పత్తి చేసుకునే రోజులు వచ్చాయంటే, మన పొలంలో కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తే, ఒకప్పుడు పొలంలో పంటలు పండేటివి ఇప్పుడు కరెంటు పండించే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాను 99లో. 2004లో మీరందరూ కూడా నన్ను దానివల్ల మంచి జరిగితే హర్షించకుండా ఆ రోజు ఓడిపోయే పరిస్థితికి వచ్చాం. కానీ ఈరోజు మీరు చూస్తే నేను తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానీ, తర్వాత సోలార్, ఎండతో కరెంటు సరఫరా చేయడం, గాలితో కరెంటు తయారు చేయడం, నీటితో కరెంటు తయారు చేయడం, ఇవన్నిటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. అదే గ్రీన్ ఎనర్జీ. ఈరోజు ఎలాంటి మన ప్రాంతంలో ఈ యొక్క పొల్యూషన్ లేకుండా ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. నిన్న మొన్న కొంతమంది వచ్చారు, మా పొలంలో మేము కరెంటు ఉత్పత్తి చేసి మీకు ఇస్తే మీరు తీసుకుంటారని అడిగే పరిస్థితికి వచ్చారు. నాకంటే ప్రజలు తెలివి మీరిపోయారు. నేను అన్నాను, అవసరమైతే రెగ్యులేటర్ కమిషన్ పెడతా, ఎవరైనా అలాంటి వాళ్ళు వస్తే మీకంతా ఏ రేట్ ఇవ్వాలనో ప్రైవేటు వాళ్ళు తయారు చేసి ఏ రేట్ ఇస్తారో ఆ రేటు రైతులకు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కొత్త పాలసీ తీసుకొస్తున్నా. రైతులు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హార్టికల్చర్ ఇక్కడ పూలు కూడా వేశారు, చాలా సంతోషం. అది కూడా వస్తాను నేను, ఏం చేయబోతాము ఈ నియోజకవర్గానికి. ఎవరైనా రైతుల ముందుకు వచ్చి కరెంటు ఉత్పత్తి చేస్తా ఉంటే మీ యొక్క పంప్ సెట్ కరెంటు కావాలంటే ఉచితంగా ఇస్తాం. మీరు పెట్టుకొని మీరు వాడుకోవాల్సిన కరెంటు వాడుకోండి. అవసరమైతే మీ ట్రాక్టర్కి కూడా ఈవీ పెట్టి ఛార్జ్ చేసుకోండి, మీ కారుకు కూడా ఛార్జ్ చేసుకోండి, మీ ఇంటికి కూడా వాడుకోండి. అప్పటికి కూడా మీకు ఏదైనా ఇదే మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి. మీకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ నుంచి కరెంటు తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నా. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి
కరెంటు ఉత్పత్తి చేసే వ్యక్తి కావాలి. నిన్నటి వరకు వినియోగదారుడు, ఇప్పుడు ఉత్పత్తిదారుడు అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది మీ చేతుల్లో ఉంది. దాన్ని మేనేజ్ చేయడం నా చేతుల్లో ఉంటుంది. ఒకప్పుడు నేను మా ఆడబిడ్డలకి, మీరు ఒకసారి ఆలోచిస్తే, వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. మా తల్లి పడే కష్టాలు చూశా. సగం సమయం ఆ జీవితం అంతా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, కిచెన్లోనే ఉండేది. అవన్నీ చూసిన తర్వాత కళ్ళలో నీళ్లు వచ్చేటివి, అంటే కన్నీళ్ళు వచ్చేటివి. ఆ పొగంతా పోయి అనారోగ్యం వచ్చేది. నా తెలుగింటి ఆడబిడ్డకు ఆ పరిస్థితి రాకూడదని దేశంలో ఎక్కడా చెయ్యని రోజున ప్రతి ఆడబిడ్డకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన పార్టీ, ఇచ్చిన వ్యక్తి నేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మళ్ళీ ఆలోచించాను. కొంతమంది ఆ డబ్బులు కట్టలేక గ్యాస్ వాడకుండా కట్టెలు పొయ్యకపోతే ఇది కరెక్ట్గా లేదని మళ్ళీ ఈరోజు మీ అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాను. అదే సూపర్ 6 అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఈ కార్యక్రమాలే కాకుండా త్రాగునీటి సమస్య, దీన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకు నేను ఈ విషయం మాట్లాడుతున్నానంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ ట్యాప్ ఇవ్వాలని, తద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైన మంచినీళ్లు తాగడానికి ఇవ్వాలని కేంద్రం ఒక కార్యక్రమం తీసుకుంటే అది కూడా వాడుకోలేదు. కడాన పులివెందలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు. తొందరలోనే పులివెందలకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మనం తీసుకుంటాం. ఇది పరిపాలన కాదు, అరాచకం. మనుషులకు ఆలోచన ఉండాలి. కేంద్రం 40% సబ్సిడీ ఇస్తారు, మనం ఒక 40% పెట్టుకోవాలి. పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, లేకపోతే బెనిఫిషరీ కానీ 20% పెట్టుకోవాలి. అంటే 40% అయితే దగ్గర 40-50 వేల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేటివి. కొన్ని రాష్ట్రాలు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మన రాష్ట్రంలో మాత్రం ఖర్చు పెట్టలా, డబ్బులు తీసుకోలా. ఈరోజు అవన్నీ కూడా చూస్తే ఒకసారి వాళ్ళు చెప్పింది శాశ్వతంగా మంచినీటి సౌకర్యం ఇవ్వాలని. ఊర్లో బోరేసి కాదు. ఈరోజు ఈ జిల్లా ఉంది, గండికోటని తీసుకొస్తే శాశ్వతంగా నీళ్లుంటాయి. వెలుగొల్లు నుంచి నీళ్లు తీసుకుంటే శాశ్వతంగా ఉంటాయి. అలాంటి వసతి కల్పించమని చెప్తే అది చేయకుండా బోర్లేసి ఆ స్కీమ్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. నేను వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి హామీ ఇస్తున్నా. దగ్గర 68 గ్రామ పంచాయతీల్లో 6 మండలాల్లో తొందరలోనే ఇంటింటికి కొళాయి ఇచ్చే బాధ్యత, ట్యాప్ ద్వారా ఇచ్చే బాధ్యత నాది. ఇదే కాకుండా ఈ స్కీమ్లో పీలేరు, తంబళ్లపల్లి కూడా కవర్ చేస్తాం. ఇంకొక పక్కన మున్సిపాలిటీకి కూడా 100% త్రాగునీరు ఇచ్చే బాధ్యత, ట్యాప్ వాటర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంటికి ఫోన్ ఉండాలి, ఉన్నాయి. వైఫై కూడా ఉండాలి. ఆ ఫోన్ వల్ల లాభం ఏంటో మళ్ళీ మాట్లాడతా. మీ ఇంట్లో అందరిలో కూడా ఫోన్ ఉండాలి, వైఫై ఉండాలి. మీరు ఏ పని కావాలన్నా ఇంట్లో చేసుకోవాలి తప్ప ఎక్కడికి పోయే పని లేకుండా చేస్తాను. ఇంకో పక్క మీ గ్రామాలు, మీ టౌన్స్ అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. సిమెంట్ రోడ్లు వేసుకోవాలి, డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి, మురుగునీరంతా కూడా ట్రీట్ చేయాలి, వీధి దీపాలు బాగుండాలి. అవి కూడా నాశనం చేసి ఇప్పుడు అన్నీ కూడా రిపేర్లు చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క మీరు వాడిన వస్తువులు కానీ, మీరు ఏదైతే గార్బేజ్ కానీ, చెత్త ఇవన్నీ వస్తూ ఉంటాయి. దానికి కూడా ఆలోచిస్తున్నాను. ఎక్కడికక్కడ ఇప్పుడు నేను అవన్నీ కూడా సమాచారం తెప్పిస్తున్నాను.
గార్బేజ్ నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, మళ్ళా పొలాలకు వాడడం, మీ ఇంట్లో వచ్చే గార్బేజ్ని మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసి మీ కూరగాయలు పండించుకోవడం, కిచెన్ గార్డెన్ పెట్టుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు కానీ ఉపయోగించుకోలేకపోతే ఎక్కడికక్కడ వారానికి ఎవ్రీడే కానీ కొన్ని ప్రాంతాలు 2-3 రోజులు కానీ మీ చెత్తంతా కలెక్ట్ చేసి కాంపోస్ట్గా మార్చే బాధ్యత, ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇవన్నిటికీ ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తున్నాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని కుటుంబాలకు కావలసిన వస్తువులన్నీ ఇవ్వడం, గ్రామానికి కావలసిన వస్తువులన్నీ కల్పించడం, మీ గ్రామం, మీ పరిసరాలు, మీ ఇల్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాది. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనాలు, ఇండివిజువల్స్ ఉన్నారు, అందరికీ బాధ్యత ఉండాలి, భద్రత ఉండాలి. ఈరోజు ఒకసారి పిల్లలను చూస్తున్నాను, ఆశ పెరిగిపోయి పెద్దవాళ్ళకు పింఛన్ వస్తే కూడా లాక్కొని వీళ్ళు తాగేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను ఆలోచించేది, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా బతకాలని నేరుగా మీకు పింఛన్ ఇస్తున్నాను తప్ప కుటుంబానికి కాదని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడం, రెండోది కుటుంబాన్ని కలపడం కూడా. ఒకప్పుడైతే నేను పింఛన్ 4,000, 6,000, 10,000, 15,000 ఇవ్వనప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని భారంగా చూసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. ఆ 4,000 వస్తూ ఉంది కాబట్టి కోడలు బాగా చూసుకుంటుంది, కొడుకు కూడా బాగా చూసుకుంటాడు, అందరూ కూడా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే సమయంలో ఈరోజు నేను సూపర్ 6 తీసుకొచ్చాను, సూపర్ హిట్ చేసా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నా పక్కనే ఆడబిడ్డ కూర్చునింది, ముస్లిం ఆడబిడ్డ, 4 పిల్లలు, 3కి తల్లికి వందనం వస్తుంది, 4వ వాడు చిన్నవాడు ఇంకా స్కూలుకు పోలేదు, తొందరలోనే వాడికి కూడా వస్తుంది. భర్త ఎక్కడో విదేశాల్లో డ్రైవర్గా గల్ఫ్లో పనిచేస్తున్నాడు. ఆ ఆడబిడ్డకు 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. స్త్రీ శక్తి కింద ఉచితంగా ఎక్కడికి కావాలన్నా, ఏ మసీదుకి కావాలన్నా, ఎక్కడికి కావాలన్నా పోయి, లేకుంటే ఒక టూరిజం కావాలంటే పోయి వచ్చే అవకాశం, అవసరమైతే ఎక్కడో వాళ్ళ తల్లి ఊరుంటే అక్కడికి పోవడం, తల్లి రావాలంటే రావడం, ఇలాంటి సౌకర్యాలు కల్పించాం. ఇంకొక పక్కన ఈరోజు ఇల్లు కూడా ఇచ్చాను. అంటే మీరు ఒక కుటుంబానికి ఎన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని అన్నీ ఇచ్చాం. ఇందులో పెన్షన్ ఇచ్చాం, రేషన్ ఇస్తున్నాం, గ్యాస్ ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ ఇచ్చాం, స్త్రీశక్తి కింద ఉచిత బస్సులు ఇచ్చాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒకేసారి మెగా డిఎస్సి ద్వారా 16,500 మంది టీచర్లకు ఒక్క సంవత్సరంలో ఇవ్వగలిగాం. 5 ఏళ్ళు ఒక్క టీచర్ని ఇవ్వలేదు. పిల్లలకు బాగా చదువు చెప్పామంటారు, టీచర్ లేకుండా చదువు చెప్తారో నాకైతే అర్థం కావడం లేదు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు. ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా దారుణంగా అవకతవకలు జరిగే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క ఆటో డ్రైవర్ సేవలు, మత్స్యకారుల సేవలు, ఇంకో పక్క అన్నా క్యాంటీన్, ఇలాంటివన్నీ పెట్టడమే కాకుండా అర్చకుల కోసరం, అదే మాదిరిగా ఇమాములు మౌజముల కోసరం, అదే మరి పాస్టర్ల కోసరం ఆందోళన పెంచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఎందుకు చేశామని మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా గౌరవప్రదంగా ఉండాలి. నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట మీకు చెప్పాను. ఆ రోజు చెప్పింది, నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, అదే మరిగా బీజేపీ ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉండే కేంద్ర ప్రభుత్వం
అందరం కలిసి మీ దగ్గరికి వచ్చాం. నేను ఒక మాట చెప్పాను, నాకు అనుభవం ఉంది, కానీ రాష్ట్రం దివాలా తీసింది, భ్రష్టు పట్టింది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలంటే అందరి సహకారం కావాలి. అందుకే కలిసి వచ్చాం, ఆశీర్వదించండి. ఇది నా కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం. అదే మాదిరిగా మిమ్మల్ని అడిగింది నేను, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం. ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడూ ఇవ్వని విధంగా సూపర్ 6 కానీ మిగిలినటన్నీ ఇస్తారని చెప్పాను. ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి, చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి ఏదైనా పర్వాలేదు, నేను వచ్చిన మొదటి నెలే పెన్షన్లు పెంచి, అది కూడా పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చానంటే అది నేను మీకు ఇచ్చిన మాట, ఆ మాట నిలబెట్టుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్నీ కూడా ఇస్తూ వచ్చాం. నాకు సమస్యలు ఉన్నాయి. అయితే ఇంకొక మాట కూడా చెప్పాను, ఇవన్నీ జరగాలంటే ఆదాయం పెరగాలి, సంపద సృష్టించాలి, దానికి కూడా దోహదం చేస్తానని చెప్పాను. దానికోసం ఈరోజు మీరు ఆలోచిస్తే 18 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఒకప్పుడు పెట్టుబడి పెట్టాలంటే పారిపోయారు. వాళ్ళందరినీ కూడా వెంటాడి వేధించి పారిపోయేట్టుగా చేశారు, భయపెట్టేశారు. మనకు తెనాలి రామకృష్ణుడు పిల్లి కథ జ్ఞాపకం ఉంటుంది మీకు. ఆ పరిస్థితి తెచ్చారు. ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఒక నమ్మకం కలిగించాం, ఒక భరోసా ఇచ్చాం. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నాం. దేనికోసం అంటే నా కోసరం కాదు, నా బిడ్డల కోసం, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఉద్యోగాలు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి. అది రావాలంటే పెట్టుబడులు రావాలని చెప్పాం. రేపు ఎల్లుండి మళ్ళీ 3 రోజులు విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ ఉంది. ఇంకొక 10 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేస్తున్నాం. అంటే మొత్తం కలిసి 20 లక్షల కోట్ల రూపాయలు, 21 లక్షల మందికి ఉద్యోగాలు తెప్పించే బాధ్యత మాది. ఎప్పుడన్నా విన్నారా మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఉద్యోగం మాట విన్నారా మీరు అని అడుగుతున్నా. పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. అది అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం. ఇది 2 ఏళ్లలో ఇది వస్తాయి, ఆ తర్వాత ఇంకా వస్తాయి. ఆకాశమే హద్దుగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే నేను ఓపెన్ చేసింది, రాయచోటిలో కూడా పరిశ్రమలు రావాలి. ఒక సోలారే కాదు, అనేక పరిశ్రమలు రావాలి. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి. ఇక్కడే నాకు ఒక స్ఫూర్తినిచ్చారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్నికలైన తర్వాత నేను వస్తే ఆ ఊర్లో కొంతమంది వచ్చి మేమంతా వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నాం అని వాళ్ళందరూ చెప్తే, ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్కి ఒక పాలసీ తీసుకొచ్చా. దాని ప్రకారం దర్జాగా మీరు ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పనిచేసేట్టుగా ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాను. ఆ రోజు నాకు చెప్పిన మాటలు నా మైండ్లో ఇంకా పనిచేస్తున్నాయి. సార్, నేను ఇక్కడి నుంచి పనిచేస్తున్నా, ఒక ఆయన 5 లక్షలు 6 లక్షలు వస్తూ ఉంది, ఇంకొక ఆయన 50 లక్షలు ప్యాకేజ్ సంవత్సరానికి వస్తూ ఉంది. కానీ ఒక 6 గంటలు ఈ పని చేసి మళ్ళా నేను హార్టికల్చర్ పంట పెట్టి అది కూడా చూసుకుంటున్నాను, మా తల్లిదండ్రులను ఇక్కడి నుంచో చూసుకుంటానని చెప్పిన రోజులు నాకు జ్ఞాపకం ఉన్నాయి ఆ రోజు. అందుకే కొత్తగా ఈ పాలసీ ప్రకారం ఎంత టైం అయినా ఇంట్లోనే కూర్చుంటే మెషిన్తో బోరు కొడుతుందని మండల హెడ్ క్వార్టర్లు వర్క్ స్టేషన్లు పెట్టి వారానికి 10 రోజులు అక్కడికి పోయి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా నేర్చుకొని సోషల్ లైఫ్ కూడా ఉంటుంది. 10 మందితో కలిస్తే మళ్ళా మెషిన్తో ఎంచోపైన పనిచేస్తే పిచ్చి పడుతుంది. కాబట్టి మనుషులతో కలిసి పనిచేసే అవకాశం కూడా కల్పిస్తున్నా. అంటే ఏ ఊరికి ఆ ఊరిలోనే ఉద్యోగాలు కల్పించాలని, ఏ మండలానికి ఆ మండలంలోనే ఉద్యోగాలు కల్పించాలని అలాంటి వాతావరణాన్ని తీసుకొస్తున్నాం.
ఒకప్పుడు మీరు చూశారు అన్ని రోడ్లు ఏం తమ్ముళ్ళు గుంతలు తవ్వారా లేదా? ఎక్కడ చూసినా గుంతలే, ఏ రోడ్డు చూసినా గోతులే. మళ్ళీ నాకు చాలా కష్టమైంది. అవన్నీ పూడిస్తే మళ్ళా వర్షాలు పడ్డాయి, మళ్ళా కొంత డ్యామేజ్ అయింది. అయినా కూడా ఆమె ఇస్తున్నా, నిన్నే ఆదేశాలు ఇచ్చా, 500 కోట్లు రిలీజ్ చేసి అన్ని రోడ్లు ప్రారంభించమన్నా బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఒక పక్క నేషనల్ హైవేలు, ఒక పక్క స్టేట్ హైవే. ఇక్కడే మా జనార్దన్ రెడ్డి ఉన్నాడు. పార్ట్ హోల్ ఉంటే మాత్రం ఆయన పని మాత్రం చాలా కష్టం. ఆ మాట చెప్తున్నా. డబ్బులు కావాలంటే ఏం చేస్తాం. కానీ ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ లేకుండా రోడ్లు మెయింటైన్ చేసే బాధ్యత మా జనార్దన్ రెడ్డి గారు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బాగా జ్ఞాపకం, ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో వెలుగల్లో ఒకటి ఉంది. ఈసారి ఎవ్రీడే రివ్యూ చేసుకుంటూ ఉంటాను. దగ్గర ఫుల్ అయింది, 2-3 సార్లు ఓవర్ఫ్లో అయింది. అక్కడి నుంచి అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నా. అవి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇంకొక 22 కోట్లు ఇస్తే చాలా చెరువులకు నీళ్లు పోతాయని చెప్తే ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా. ఈ సంవత్సరం ఆ పని కూడా పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. రెండోది అంద్రి నీవా, ఏదైతే మదనపల్లి నుంచి నేరుగా కుప్పం తీసుకుపోయే కార్యక్రమానికి ఈసారి శ్రీకారం చుట్టాం. రాబోయే సంవత్సరం శ్రీనివాసపురం మీ యొక్క రిజర్వాయర్ పూర్తి చేసే బాధ్యత నాది. ఆ తర్వాత ఇక్కడి నుంచి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది. ఈ 2 ప్రాజెక్టులు వస్తే ఇరిగేషన్ మొత్తం డైరెక్ట్గా ఇచ్చే ఆయకట్టే కాకుండా చెరువులన్నీ నింపి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఈసారి అన్ని రిజర్వాయర్లో ఈరోజు మీరు చూస్తే 91% అంటే ఇప్పుడు పండించుకున్న పంటలు కాకుండా 91% అంటే దగ్గర 1000 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంకో పక్కన మీరు చూస్తే ఒక 7,000 నుంచి 8,000 టీఎంసీ నీళ్లు గోదావరిలో, కృష్ణాలో సముద్రానికి పోయినాయి. దానికే ఆలోచిస్తున్న నదుల అనుసంధానం నా జీవిత ఆశయం. నదుల అనుసంధానం చేయగలిగితే, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే శాశ్వతంగా కరువు అనే మాటే ఉండదు. రైతాంగం బ్రహ్మాండంగా పనిచేస్తారు. రాయిచోటి నాకు బాగా రాయలసీమనే రాళ్లసీమ. కొన్ని ప్రాంతాలైతే నీళ్లు లేకుండా చాలా అవస్థలు పడే పరిస్థితికి వచ్చాం. ఎన్ని అడుగులు, 1000 అడుగుల పైన